ఒక వన్ పాయింట్, ఎందుకంటే మీ లోపాలే మీ బలాలు. తన లోపాలనే నేను బలంగా మార్చుకున్నా. ఏంటంటే వాళ్ళ అమ్మగారు ఒకసారి ఏం చెప్పారంటే, చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి మీద నుంచి కింద పడ్డదంట. పడితే ఆమెకు నొప్పి లేక కాదు, నొప్పి అని ఎలా చెప్పుకోవాలో తెలియదు, అంటే భాష తెలియదు. సో అది దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ షీ వాజ్ నాట్ ఫీలింగ్ పెయిన్, షీ డజంట్ నో హౌ టు టెల్. అది చెప్పింది, సార్ ఏం చెప్పట్లేదు సార్, అంత పెద్ద దెబ్బలు తగిలినా ఇంటి పైనుంచి పడడం అంటే ఎట్లుంటుంది. సో అప్పుడు అనుకున్నాను సరే అని. అదే ఆమె లోపం కాదు, బలంగా. ఎట్లా అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు, ఒక 2-3 రన్నింగ్లు చేసి రౌండ్ చేసినాక అది చేసినాక టైర్డ్ అయిపోయినాం, ఇక్కడ నొప్పి అంటారు. కానీ ఈ అమ్మాయి ఏం చెప్పదు కదా, మనమే ఆపాలా చాలు ఇంకా. సో అదే అన్నట్టు, ఎప్పుడైనా మీ వీక్నెస్సే మీకు స్ట్రాంగ్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అందరూ లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఒలింపిక్లో మెడల్ రావడానికి కారణం ఏంటంటే వేరే అమ్మాయిలాగా షాపింగ్లు కానీ తన సినిమాలు కూడా చూడదు, ఇంకేం లేదు, ట్రైనింగ్, రెస్ట్, ఇంకంతే ఫుడ్, ఇదే. సో అందుకే ఈరోజు ఒలింపిక్స్ వచ్చిందంటే మేము కూడా నేర్చుకుంటాం దాంతో, ఓహో ఇలా ఉండాలి ఏదైనా పెద్దది సాధించాలి అని అంటే. సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఇంకోటి ఏంటంటే దీప్తి అన్నట్టుగా వాళ్ళ అమ్మ నాన్న లైమ్ లైట్లోకి వచ్చినాక ఒకరోజు వచ్చి చాలా బాధపడుతుండే. ఏంటి అంటే అని ఏడుస్తుంటే నేను అన్నాను ఎందుకు అంటే, ముందు రిలేటివ్స్ కానీ నైబర్స్ కానీ ఎగతాళి చేసేవారు, అంటే ఇలాంటి అమ్మాయి ఇది అని. ఈరోజు గెలిచి పేపర్లో వచ్చిన తర్వాత అక్కడ కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే వరకు, ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు వచ్చి రోజు కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటారు. సో అలా మా లైఫ్లు కూడా మారినాయి అని అదొక్కటి మంచిగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే అనిపించింది అంటే, ఇప్పుడు ఒకసారి చెప్పారు వాళ్ళు, ఈమె ట్రీట్మెంట్ కోసం వాళ్ళకు ఒక 1/2 ఎకర్ ల్యాండ్ ఏదో ఉండండి, అది కూడా అమ్మేసుకున్నారు వాళ్ళు ఈమె ట్రీట్మెంట్ కోసం. కానీ మొన్న ఏషియన్ గేమ్స్లో గెలిచిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులతోటి మళ్ళీ ఆ 1/2 ఎకర్ కొని వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు 1/2 ఎకర్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. సో ఇవన్నీ కొంచెం హైలైట్ పాయింట్స్ ఫర్ హర్ క్యారియర్.